ఈరోజు ట్యూస్డే లైవ్లో అసలు ఏం జరిగిందంటే ఎప్పుడు జరగంది ఒకటి జరిగింది అయ్యా. మీరు బాగా ఎంటర్టైన్ అవుతారు. ఏందో చెప్పినా, సుమన్ శెట్టి కమెడియన్ అన్న సైలెంట్గా ఉంటాడు, ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవట్లేదు అని అన్నారు కదా. సరైన ఆమెతో పెట్టుకున్నారు. అదే రితు చౌదరితో సుమన్ శెట్టి అన్న ఆర్గ్యుమెంట్ పెట్టుకున్నాడు. మామూలు ఆర్గ్యుమెంట్ జరగలేదు. ఇంకోటి భరణి గారు అండ్ తనుజ నానా కూతుర్లు మాట్లాడుకోవడం అయితే మానేశారు. అసలు ఏమైంది, అసలు బిగ్ బాస్ లైవ్లో ఏం జరిగింది అనేది క్లియర్ కట్గా చెప్పేస్తా. వీడియోలోకి వెళ్ళిపోదాం. బిగ్ బాస్లో నిద్రలేయగానే సాంగ్తో స్టార్ట్ అవ్వద్ది అని అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే ఏంటంటే మన టీవీ టెలికాస్ట్లో ఒక 1-2 సెకండ్స్, ఆల్మోస్ట్ ఒక మహా అంటే ఒక 5 సెకండ్స్ వేస్తారు సాంగ్. కానీ లైవ్లో పూర్తి సాంగ్ వేస్తారు. వీళ్ళంతా డ్యాన్స్లు వేసిన తర్వాత తినే వాళ్ళు తింటారు, జిమ్ చేసుకునే వాళ్ళు జిమ్ చేసుకుంటారు, రెడీలు అయ్యే వాళ్ళు రెడీ అవుతారు. ఈ తతంగం అంతా జరుగుతూ ఉంది. ఒక్కొక్కరు ఒక్కోలా చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈయనున్నారు కదా భరణి గారు, ఇమ్ముతో డిస్కషన్ జరిగిందనమాట. పొద్దునే ఇదే మొదలైంది. అవును, భరణి గారు సంజన అంటున్నా సారీ తనుజతో మాట్లాడట్లేదు. ఎందుకంటే నిన్న జరిగింది కదా పోపుతో తగలబెట్టేసింది సంజన. ఇంకా ఆ పోపు విషయంలోనే వీళ్ళకి తనుజకి భరణి గారికి గొడవ అయిందనమాట. గొడవ అంటే మనస్పర్ధలు వచ్చాయి. ఇద్దరు ఒకరినొకరు తిట్టుకోలేదు. నాన్న నన్ను అర్థం చేసుకోలేదని తనుజ నన్ను అర్థం చేసుకోవట్లేదని భరణి గారు ఇద్దరు అలిగి మూలను కూర్చొని ఉన్నారు. వీళ్ళ మధ్య మీడియేటర్గా ఇమాన్యుల్ వ్యవహరిస్తున్నాడు అనమాట. పొద్దున్నే భరణి గారి కాడికి వచ్చి, ఆ పిల్ల చిన్నపిల్ల, మీరు అలాగుంటే అలాగా, అవును ఆ అమ్మాయికి ఇది నచ్చట్లేదు అది నచ్చట్లేదు అని పాయింట్స్ చెప్తూ ఉన్నారు. భరణి గారు మాత్రం అవును నచ్చట్లేదు, నేనేమనేసాను, ఎందుకు మాట్లాడకుండా ఉండాలి అని భరణి గారు వర్షన్ భరణి గారు చెప్పుకుంటున్నారు. ఇంకోటి ఒక ఇంపార్టెంట్ పాయింట్ అన్నారయ్యా భరణి గారు, ఫ్లోలో వచ్చిందేమో మరి. దివ్య ఉంది కదా వెజ్ ఫ్రైడ్ మోమో, ఆ అమ్మాయి కూడా నాన్న అని పిలుస్తుందంట. తనుజకి ఆ నాన్న అని పిలవడం అనేది నచ్చట్లేదంట. నాన్న నేను ఒక్కటే పిలవాలి నాన్న అని చెప్పి ఇంకెవరు పిలవద్దు అని సీరియస్ అయిందంట. భరణి గారు ఇమాన్యుయల్తో చెప్తున్నాడు ఈరోజు లైవ్లో, ఇలా అనింది, అలా ఎలా నేను అనుకోకు అని చెప్తాను దివ్యకి, అందరూ ఒకటే కదా, కాకపోతే తనుజ నా కూతురులాగే, కానీ దివ్య కూడా నన్ను పిలుస్తున్నప్పుడు ఎందుకు వద్దని చెప్పాలి నేను, నాకు ఆ పాయింట్ నచ్చలేదు అనేది భరణి గారి వర్షన్ భరణి గారు చెప్తున్నారు. ఇంకా ఇమాన్యుయల్ భరణి గారి దగ్గర ఉన్న పాయింట్స్ అన్నీ తీసుకొని మళ్ళీ తనుజ దగ్గరికి వెళ్ళారు. తనుజ స్టార్ట్ చేసింది. ఇంకా తనుజ స్నానం చేసి వచ్చి ఒక మంచి పర్పుల్ కలర్ శారీ కట్టుకుంది. నాకు యాజ్ ఏ అమ్మాయిగా పర్పుల్ కలర్ శారీ అసలు ఎంత నచ్చిందో. తనుజ ఫ్యాన్స్ ఎవరన్నా ఉంటే సగం ఆ డ్రెస్సింగ్ సెన్స్కే ఫ్యాన్స్ అయిపోతారేమో నిజం చెప్పాలని అంటే. లాస్ట్ వీక్ ఒక చీర కట్టింది, అది సూపర్ హిట్. ఈ వీక్ ఇంకో చీర కట్టింది, ఇది కూడా సూపర్. సరే చీరల విషయం పక్కన పెడదాం, ఎక్కడికో పోతుంది టాపిక్. అసలు మ్యాటర్ ఏంటంటే ఇమాన్యుయల్ తనుజ దగ్గరికి వచ్చారు కదా. తనుజ దగ్గరికి వచ్చి భరణి గారు ఇలా అన్నారు, నీ గురించి ఇలా బాధపడుతున్నారు, మాట్లాడుకోండి రా అని అంటే, లేదు ఇమ్ము నేను రాను. ఎందుకంటే భరణి గారు ఒక పెద్ద మనిషిలాగా వ్యవహరించలేదు. ఆమె వే వర్షన్లోనే చెప్తున్నా, ఏంది పిల్లకి ఉన్నటువంటి మాటలు మాని అనుకోబాకండి, ఆమె ఇలా మాట్లాడింది అనమాట. ఇలా అన్నారు. సంజన గారికి నాకు గొడవ అయినప్పుడు పోపు విషయంలో ఆయన నా కోసం స్టాండ్ తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదు స్టాండ్? ఆయన ఒక పెద్ద మనిషి, సీనియర్ యాక్టర్. అలా ఉన్నప్పుడు సరే నేను కూతురుగా కాకుండా యాజ్ ఏ హౌస్మేట్గా అయినా నన్ను ఆయన చూసి స్టాండ్ తీసుకోవాల్సింది. ఎవరిది తప్పో ఎవరిది ఒప్పో చూడాల్సింది. కొద్దిసేపు ఆమె పక్క మాట్లాడతాడు, కొద్దిసేపు నా పక్క మాట్లాడతాడు, ఏంటది అని తనుజ చెప్తా ఉంది. ఇమాన్యుయల్ అది కాదమ్మా, ఆయన సైడ్ నుంచి కూడా చూడు, ఆయన ఎప్పుడు నీ పక్క స్టాండ్ తీసుకుంటే ఆయనకు కూడా నెగిటివ్ అవుద్ది కదా అని చెప్పి ఇమాన్యుయల్ చెప్తా ఉన్నాడు. వీళ్ళిద్దరి విషయంలో వాళ్ళిద్దరు కొట్టుకునేదేమో కానీ నాకు అసలు ఏమనిపించిందంటే భరణి గారు చేసేది కరెక్టే. ఎందుకంటే తనుజకు ఒక్కటే సపోర్ట్ చేస్తే, ఆయన హౌస్మేట్ అండి, కంటెస్టెంట్, సొంత నాన్న కూతురు కాదు కదా. అక్కడ ఒక బాండింగ్ ఏర్పడింది అంతే. అంత మాత్రాన తనుజ చేసే పనులన్నిటికీ ఆయన స్టాండ్ తీసుకోవాలంటే ఆయన నెగిటివ్ అయిపోతాడు కంటెస్టెంట్స్ అందరి దగ్గర. సో తనుజ విషయంలో ఆయన ఎలా అయితే ఇప్పుడు ప్రవర్తిస్తున్నారో అది నాకు కరెక్ట్ అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కమెంట్ చేయండి అయ్యా.
ఇమాన్యుయల్తో డిస్కషన్ చేసేటప్పుడు తనూజ ఒక బంపర్ పాయింట్ లేపింది. ఏంటంటే సంజనాకి తనూజకి ఇద్దరికి గొడవ అవుతూ ఉన్నింది. ఆ గొడవ అవుతున్నప్పుడు ఈయన బర్నీ గారు అనేది సరే ఎవరికి వద్దు ఫుడ్ మానిటర్, ఎవరెవరికి ఇంట్రెస్ట్ ఉంది అని అంటారు. నేను ఫుడ్ మానిటర్ అవ్వడం ఎంతమందికి ఇంట్రెస్ట్ అని బర్నీ గారు స్టార్ట్ చేస్తారు. నిజమే, స్టార్ట్ చేసింది అయితే నిజమే, లైవ్లో జరిగింది ఇది, మనకి టీవీలో టెలికాస్ట్ అవ్వలేదు. అయితే అందరూ చేతులు ఎత్తుతూ ఉంటారు, కొంతమంది లేదు అన్నట్టు ఉంటారు. ఇప్పుడు తనూజ పాయింట్ ఏంటి అని అంటే అక్కడ అంత సీరియస్ డిస్కషన్ జరుగుతుందా, మధ్యలో ఫుడ్ మానిటర్ నన్ను తప్పించేసి బర్నీ గారు నిల్చోవడం ఏంటి, ఎవరికి ఇంట్రెస్ట్ ఉందని అడగడం ఏంటి, నాకు అస్సలు నచ్చలేదు నాన్న అలా అనడం అని అయితే తనుజ చెప్పిందనమాట. కానీ అక్కడ బర్నీ గారి పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఇద్దరు కొట్టుకొని చస్తున్నారు కదా, ఎందుకులే ఇద్దరిని సైడ్ చేసి నేను ఉంటే ఒక పెద్ద మనిషిగా ఆ ఫుడ్ వ్యవహారం అంతా చూసుకోగలను అని ఒక నమ్మకంతో ఆయన అన్నారు. తప్పేం లేదు ఇందులో, తనుజది కూడా అంత చెప్పుకోదగిన తప్పేం కాదు. కాకపోతే చిన్నపిల్ల మనస్తత్వంలాగా అనిపిస్తుంది తనుజది, అర్థం చేసుకోవట్లేదు అక్కడ సిచ్యువేషన్. కానీ సంజన తనుజ మామూలుగా కొట్టుకోలేదయ్యా. వాళ్ళిద్దరు అసలు ఎలా కొట్టుకున్నారు, ఏ విషయం మీద కొట్టుకున్నారు, ముందు వీడియో చేసున్నా ముందు వీడియో చూడండి, ఎవరైనా చూడకపోయి ఉంటే క్లియర్గా అర్థమవుద్ది అసలు గొడవ ఏంది, బర్నీ గారికి ఇప్పుడు తనుజాకి వచ్చిన సమస్య ఏంటి అనేది ఆ వీడియో చూసి ఈ వీడియో చూస్తే మీకు ఇంకా బాగా అర్థం. ఫుడ్ మానిటర్ అవ్వాలని బర్నీ గారికి ఉంటే నేను అవ్వాలి తనుజ అని చెప్పగానే బ్యాచ్ తీసి ఇచ్చేస్తా కదా ఫుడ్ మానిటర్. ఆ డ్రామా అంతా ఎందుకు, నాకు నచ్చట్లేదు, ఆయన యాక్షన్స్ ఒకలాగున్నాయి, ఆయన మాట్లాడే విధానం ఇంకోలాగుంది అని అయితే చెప్పింది. ఎంత అయినా నువ్వు తనుజ బర్నీ గారిని అలా అనడం అయితే నాకు బేసిక్గా నచ్చలేదు. ఎందుకంటే ఆయన చాలా జెన్యున్గా ఉంటారు, నీతో పక్కన వాళ్ళతో ఉన్నారేమో అలాగా ఉన్నారు కొన్ని సిచ్యువేషన్స్లో, కానీ నీతో మాత్రం చాలా జెన్యున్గా ఉంటారు ఆయన. మరి నువ్వెందుకు అలా మాటలు వదిలేస్తున్నావు, నీకు కోపం వచ్చిందనుకో, ఆమెకి తనుజ కోపం వచ్చిందనుకో అసలు ఏం మాట్లాడద్దో మాట్లాడేస్తుంది, అసలు ఇంక ఎలా అంటే అలా చేసేస్తుంది. ఒక మంచి పాజిటివ్ కంటెస్టెంట్ ఎవరు అని అంటే తనుజానే. కానీ కోపం వచ్చిందనుకో అబ్బా ఉగ్రరూపం చూపించేస్తారు, చేస్తుంది ఇంక ఇష్టం వచ్చినాడు ఒక 5 minutes, దాని తర్వాత మళ్ళీ చల్లబడిపోద్ది. అలాగే బర్నీ గారి విషయంలో కూడా చల్లబడిపోద్ది అని అనుకుంటున్నా. ఇదంతా ఇంకా పొద్దున్న జరిగింది. ఇంకా మధ్యాహ్నము ఫుడ్ వచ్చిన తర్వాత వాళ్ళు తిన్నారు. మార్నింగ్ విషయానికి వచ్చేలోపు బ్రేక్ఫాస్ట్ ఎవరికి ఏం సరిపోలేదంట, అందుకని ఏదో దొండకాయ రైస్ పెట్టారంట. అదే సంజన గారు ప్రిపేర్ చేశారని రిత్తు రామురాతో ఇద్దరు ఒకే బౌల్లో కూర్చొని తిన్నారు. ఎవరికి నచ్చింది వాళ్ళు పులిహార పప్పు వేసుకొని కొంతమంది తిన్నారు, కళ్యాణేమో బట్టలు వాష్ చేసుకుంటున్నారు. అలా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారనమాట. ఇంకా కంటెంట్ ఏం పెట్టట్లేదు, ఇంకా టాస్క్ అదంతా ఇంకా వాళ్ళకి బోర్ కొడుతుంది కదా, వాళ్ళే కంటెంట్ క్రియేట్ చేసుకోవాలనుకున్నారు. అది ఏం కంటెంట్ అంటే ఇది కామెడీగా ఉంటుందయ్యా. రితు బాయ్ ఫ్రెండ్, అర్థమవుతుందా, రితు అబ్బాయి, తనుజ అమ్మాయి, తనుజ హస్బెండ్ వచ్చి ఇమాన్యుయల్ అనమాట. అయితే ఒక కంటెంట్ క్రియేట్ చేయాలి అని అనుకున్నారు. ఇప్పుడు తనుజ వచ్చి రితుతో క్లోజ్గా ఉంటుంది, ఎప్పుడో బాయ్ బెస్టీ అనమాట. క్లోజ్గా వచ్చి ఏంటి నువ్వు అని హగ్ చేసుకుంటూ అలా ఉంటారు ఎవరు, తనుజ రితు. అయితే ఇమాన్యుయల్ వచ్చి వసే ఏంటే నువ్వు చేసేది, ఇంతకు బరితెకిచ్చావే నువ్వు నాకు వద్దే అది ఇదే. మధ్యలో పానకంలో పొడగలాగా మన శ్రీజ క్యారెక్టర్ ఏంటో తెలుసా, ఆ అమెరికా నుంచి వచ్చిందంట. ఆ పిల్లని చూడడానికి ఏవో పక్కా తెలుగింటి పిల్లలాగా ఉంటుంది, కానీ అమెరికా నుంచి వచ్చారని చెప్పి ఏంటి మీరు ఎక్కడ నీకు $30 ఇచ్చా కదా నాకు ఇమ్ము మా బాస్ అక్స్ అని తనుజ అని అంటుంది, బాస్ అని చెప్పి ఇమాన్యుయల్ అంటుంది. ఓ కామెడీ క్రియేట్ చేయాలనుకున్నారు, కామెడీ పండింది అక్కడ. అప్పుడే ఇంకా ఇంకోటి ఏంటో తెలుసా, బాయ్ ఫ్రెండ్గా కళ్యాణ్ ఇప్పుడు మళ్ళీ ఎక్స్ లవర్గా కళ్యాణ్ ఎంటర్ అవుతాడు అనమాట తనుజాకి. తనుజ మెయిన్ క్యారెక్టర్గా వీళ్ళు అందరూ కొట్టుకుంటున్నారు తనుజ చుట్టూరు, ఇమాన్యుయల్ పోవే అది ఇది అని. ఇంకా సంజన తెలిసిందే కదా అత్త క్యారెక్టర్, తనుజాకి అత్త అని ఇమాన్యుయల్కి అమ్మ అని, ఇలా క్యారెక్టర్ వైజ్ కొంచెం కామెడీ క్రియేట్ చేశారు, బాగుంది. దీంట్లో కూడా బర్నీ గారు అయితే ఇన్వాల్వ్ అవ్వలేదు, ఒక సైడ్ కూర్చొని మూల మాత్రమే కూర్చొని. తనుజ మీద కోపం ఉంది తనుజ గారికి కోపం ఉంది, బర్నీ గారికి కూడా కోపం ఉంది. బర్నీ గారు ఒక సైడ్ అయితే కూర్చోన్నారు, కలవట్లేదు. వీళ్ళందరూ ఎంత పిలిచినా కూడా ఆయన అయితే రాలేదు. ఇంకా అలా కొంచెం కామెడీ టాస్క్ ఇంక ఇలా మాట్లాడుకోవడం ఇదంతా జరుగుతూ అలా ఫన్గా ఉన్నింది. ఇప్పుడు బిగ్ బాస్ అయితే ఒక టాస్క్ అనౌన్స్ చేశారు, టీమ్స్ డివైడ్ అవ్వాలి. ఎవరిని, తనుజని, బర్నీ గారిని, కళ్యాణి, వీళ్ళు ముగ్గురిని లీడర్స్ లాగా పెట్టి వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాలి కంటెస్టెంట్స్ని అని 3 groups చేశారు.
3 గ్రూప్స్ చేసి ఇంకా తర్వాత అదే మన ఈ గేమ్ ఉంటుంది కదా, డైస్ వేస్తాము, ఇలా జరుపుతుంటుంది లూడో గేమ్, అందరు ఆడే ఉంటారు. మనము కరోనా అప్పుడు తెగ ఆడాము అందరికి తెలిసిన గేమే. ఆ టైప్లో పెట్టారు గేము. ఇంకా అలా అయిపోయిన తర్వాత కొంతమంది సేవ్ అయిన కంటెస్టెంట్స్ని తీసుకొచ్చి నామినేషన్స్ చేసుకోమన్నారు. అయ్యా ఇప్పుడు పడింది గొడవ, అస్సలు సిస్సలైన గొడవ ఇది. ఏదైనా బిగ్ బాస్ హౌస్లో జరిగింది, ఒక కమెడియన్ గొడవ పడ్డాడు అంటే ఇదే అనుకుంటా. ఏంటంటే సుమన్ శెట్టి గారు, తర్వాత రాము రాథోడ్ అన్న, ఫ్లోరా సైని, వీళ్ళు ముగ్గురు ఒక టీంలో ఉన్నారు. రితు ఒక టీం, తనుజ టీము, రితు. అయితే వాళ్ళు వచ్చి అందరూ రితుని నామినేట్ చేశారు. ఫస్ట్ సుమన్ శెట్టి అన్న వచ్చి రితుని నామినేట్ చేశాడు. అది ఏం రీజన్ చెప్పాడు అని అంటే, నువ్వు ఇక్కడ మాటలు అక్కడ చెప్తున్నావు, అక్కడ మాటలు ఇక్కడ చెప్తున్నావు అని చెప్పి నామినేట్ చేశాడు. అబ్బా ఫ్యూజులు ఎగిరిని రితుకి. నేను ఎప్పుడు చెప్పినాను, ఏంది అసలు ఇదేంది అని ఇంకా ఆ పిల్ల బీపీ తట్టుకోలేక రితు ఇంకా అరవడం స్టార్ట్ చేసింది. నేను ఎప్పుడు చెప్పానన్నా. అయితే ఒక్క దగ్గర కూడా టంగ్ లూజ్ అవ్వకుండా మాట్లాడింది. అన్న 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 అంటేనే మాట్లాడింది. రితు విషయంలో సుమన్ శెట్టి గారిదే తప్పు. ముందే చెప్పేస్తున్నా, అసలు విషయం ఏంటో చెప్పకముందే తప్పు ఎవరిదో కూడా చెప్తున్నా. సుమన్ శెట్టి అన్నదే తప్పు. ఏమన్నాడంటే, అక్కడ విషయాలు ఇక్కడ విషయాలు అక్కడ చెప్తున్నావు అని. నేనేం చెప్పాను, రితు అడిగింది ఇంకా, నేను అసలు ఎక్కడ మాటలు ఎక్కడ చెప్పానన్నా నువ్వు పలికి నాకు అని రితు అడిగింది. అయితే స్టార్టింగ్లో ఒక టాస్క్ జరిగిందండి. ఆ టాస్క్ జరిగినప్పుడు వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారనమాట సెలబ్రిటీస్ లోపల, ఇలా చేద్దాం ఫుడ్ విషయంలో, అలా చేద్దాం అని అనుకుంటుంటే మాస్క్ మ్యాన్ ఇనేసి వచ్చి వీళ్ళు కంటెస్టెంట్స్ వీళ్ళు ఉంటారు కదా, కామనర్స్ ఉన్నారు కదా లోపలికి, వాళ్ళతో చెప్పేస్తాడనమాట. చెప్పేస్తే ఈ సుమన్ శెట్టి ఏమనుకుంటున్నాడు, ఇప్పటి వరకు రితు కళ్యాణ్కి వాళ్ళకి చెప్పేసింది మేము లోపల మాట్లాడుకున్న సీక్రెట్స్ అనేది అనుకుంటున్నట్టున్నాడు. కానీ అది కాదు జరిగింది. మధ్యలో శ్రీజ ఇన్వాల్వ్ అయ్యి, సుమన్ శెట్టి అన్న రితు మాకు ఏమీ చెప్పలేదు, మాకు ఆ రోజు ఆ విషయం ఎలా తెలిసింది ఫుడ్ విషయం అని అంటే, మాస్క్ మ్యాన్ అదే హరీష్ ఉన్నారు కదా, ఆయన వచ్చి మాకు చెప్పారు, ఆయన వల్ల మాకు తెలిసింది కానీ ఇంకా రితు వల్ల అయితే మాకు తెలియలేదు అని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పింది. మధ్యలో హరీష్ ఇన్వాల్వ్ అయ్యి, నేను ఆ రోజు ఏం జరిగిందో చెప్తాను, మీరు లోపల మాట్లాడుకుంటున్నా, నేను సైడ్ నుంచి వెళ్తున్నా, నాకు వినిపించింది మీరు ఫుడ్ ఇలా చేయాలనుకుంటున్నారు, అలా చేయాలనుకున్న డిస్కషన్లో టాస్క్ విషయంలో నాకు వినిపించింది. అందుకే ఫుడ్ ఇలా తగ్గించి పెడితే వాళ్ళకి ఇలా చేద్దాం, వాళ్ళు ఇబ్బంది పడతారు ఏమో అని మీరు మాట్లాడుకుని నాకు వినిపించింది కాబట్టే నేను లోపలికి వచ్చి చెప్పాను వీళ్ళకి, కామనర్స్కి అని అయితే చెప్పాడనమాట. అందుకే చెప్పాను, పర్టికులర్గా అయితే నేను చెప్పలేదని హరీష్ గారు కూడా చెప్పుకున్నారు. సరే తప్పు హరీష్ది చెప్పడం వినడం, కానీ రితుకి ఏం సంబంధం, అక్కడ మాటలు ఇక్కడ మాటలు చెప్తున్నారు అని అనడంలో తప్పే కదా. నేను ఈ నామినేషన్ యాక్సెప్ట్ చేయను అని రితు అనింది. రితు అంటే వెంటనే సుమన్ శెట్టి అన్న సరే ఆ రీజన్ కాదు ఇంకో రీజన్ ఉంది అని చెప్పి ఇంకో రీజన్ తీసుకొచ్చాడు. ఆ రీజన్ ఏంటి అని అంటే, రితు కళ్యాణ్కి ఫుడ్ పెట్టిందంట. ఫుడ్ అంటే ఒక ఫ్రూట్ ఇచ్చిందంట. నార్మల్ డీమోన్ కెప్టెన్ అవ్వకముందు ఎవరికి ఫ్రూట్స్ కానీ ఫుడ్ కానీ పెట్టకూడదు అని ఒక రూల్ ఉన్నింది. డీమోన్ కెప్టెన్ అయ్యాక ఆ రూల్ లేదు. సో ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఇచ్చుకోవచ్చు, బట్ బిగ్ బాస్ నుంచి ఇవ్వద్దు అనే ఆదేశాలు వస్తాయి, కానీ వీళ్ళు ఇస్తారు. రితు ఇవ్వడం తప్పే, కానీ అక్కడ రూల్ లేదు కదా, డీమోన్ పెట్టలేదు, రితు ఇవ్వడం తప్పెలా అవుతుంది, రితు ఇచ్చింది కరెక్టే కదా. అప్పుడు ఇంకా అయితే అందరూ కూర్చొని డీమోన్ కూర్చొని మళ్ళీ రూల్స్ ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేయకపోవడం డీమోన్ది తప్పది. ఎవ్వరు అక్కడ రితుని తప్పు పట్టాల్సిన అవసరం అయితే లేదు. అవునన్నా నేను ఇచ్చా, నాకు చెప్పారా మీరు ఇలా రూల్స్ ఉన్నాయని నాకు చెప్పారా అని అంటే అప్పుడు బర్నీ గారు ఇన్వాల్వ్ అవుతారనమాట. ఇన్వాల్వ్ అయ్యి ఏం చెప్పారనంటే, అవును డీమోన్ అవ్వకముందు పెట్టిన రూల్ అది, డీమోన్ అయ్యాక ఇలా పెట్టలేదు. ఇంకోటి ఏంటంటే రితు ఇలా ఫుడ్ ఇవ్వడం ఇంకెవ్వరు హౌస్మేట్స్ ఇవ్వట్లేదా అని రితు పాయింట్ రేస్ చేసింది. అప్పుడు బర్నీ గారు ఏం చెప్పారంటే, నేను ఇచ్చాను. ఎందుకు ఇచ్చానంటే దివ్య నిఖిత ఉంది కదా, అమ్మ పనులు చేస్తూ ఉన్నిందంట, కిచెన్లో దోశలన్నీ వేస్తూనే ఉందంట, బ్రేక్ఫాస్ట్ తినేసి తర్వాత చేసుకోమ్మా అని బర్నీ గారు చెప్తే, లేదు నాన్న నేను లేదు సార్ నాకు పొద్దున్నే తినే అలవాట్లేదు, ఒకేసారి మధ్యాహ్నం తింటా అని చెప్పారంట. అయ్యో పని చేస్తుంది పొద్దున్న ఏం తినకుండా మధ్యాహ్నం వరకు ఎలా ఉంటుంది అని అనుకొని ఒక బనానా ఇచ్చారంట. ఇచ్చాను బట్ అక్కడ ఒక కాజ్ ఉంది అందుకే బనానా ఇచ్చాను అని అంటే, రితు ఓకే మీరు ఇచ్చారు, ఓకే మీరు ఇవ్వడంలో కరెక్ట్ అన్నప్పుడు నేను ఇవ్వడంలో కూడా కళ్యాణ్కి కరెక్టే కదా అని ఆర్గ్యూ చేసింది. రితు విషయంలో కరెక్టే, ఏం పెద్ద లేదండి, ఒక యాపిల్ ముక్క ఇచ్చింది,
యాపిల్ మొత్తం కూడా ఇవ్వలేదు, ఒక ముక్క పెట్టింది. లేదా షుగర్ చపాతి తినాలని ఉంది. కళ్యాణ్ అడిగాడు, అడిగితే ఆ షుగర్ చపాతి ఒక ముద్ద పెడతారా పవన్ ప్లీజ్, డిమోన్ ప్లీజ్ రా అని కెప్టెన్ అడిగే పోయి పెట్టింది. మామూలుగా కెప్టెన్ పర్మిషన్ తీసుకోకుండా ఏం పెట్టలా ఆమె, కెప్టెన్ పర్మిషన్ తీసుకొని పోయి పెట్టింది. రితుని నామినేట్ చేయడం అస్సలు నచ్చలేదు నాకు. సుమన్ శెట్టి అన్న, నువ్వు రితుని నామినేట్ చేసే విషయంలో అసలు ఇలా ఉన్నావు నువ్వు టాప్ 5లో, ఇలా పడిపోతున్నావేమో, గ్రాడ్యువల్గా పడుతున్నావేమో అనిపిస్తుంది. ఎందుకంటే సిల్లీ రీజన్స్కి నామినేట్ చేస్తే అసలు తీసుకోలేరు కదా. ఎందుకంటే నామినేషన్ అంటే ఒక పర్సన్ని నువ్వు నామినేట్ చేసి బయటకు పంపిస్తున్నావు, ఆ అమ్మాయికి బయట ఓట్స్ పడలేదు అని అంటే ఆ అమ్మాయి ఎలిమినేట్ అవుతుంది. నువ్వు నామినేషన్ అనేది సీరియస్గా తీసుకోవట్లేదు. నాగార్జున సార్ గారు చెప్పారు కదా, మీరు కనిపించట్లేదు ఆటలో, నోరు తెరవండి అని అంటే నీకు నచ్చినట్టు తెరుస్తావా అన్న? నీకు నచ్చినట్టు నామినేట్ చేస్తావా? పాయింట్స్ కరెక్ట్గా పెట్టి నామినేషన్స్ పెట్టాలి. కానీ నాకేమనిపించింది అని అంటే నామినేషన్స్ సరిగా చేయలేదు అని అన్నారు. మధ్యలో ఫ్లోరా సైని గారు ఇన్వాల్వ్ అయ్యి, నువ్వు నన్ను కూడా చేసావు కదా రితు, ఇదే రీజన్తో నేను వర్క్ చేయట్లేదు, నేను స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని చెప్పి అని అంటే, నువ్వు స్ట్రాంగ్ కంటెస్టెంట్ అందుకే నేను నిన్ను నామినేట్ చేస్తున్నా అని చెప్పేసి సుమన్ శెట్టి అన్న, ఫ్లోరా, రాము వీళ్ళు ముగ్గురు ఒకే మాట మీద ఉండి రితునైతే నామినేట్ చేశారు. స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయితే నామినేట్ చేయడం ఏంటండి? వీక్ కంటెస్టెంట్ని కదా నామినేట్ చేయాలి. మీరు అసలు అలాంటి డెసిషన్ ఎలా తీసుకుంటారు? నాకైతే వాళ్ళ ముగ్గురు డెసిషన్ నచ్చలేదు. మీకేమనిపించింది ఫైనల్గా చెప్పండి. గొడవ అయ్యాక ఇంకొచ్చి కొంచెం రితు కొంచెం ఏడ్చింది, వీళ్ళందరూ ఓదార్చారు, తర్వాత ఇంక ఫుడ్ తింటున్నారు. ఈ రోజు అయితే లైవ్లో ఇంక ఇది జరిగింది. ఇంకా మిడ్ నైట్ అప్డేట్లు ఇంకా దీంట్లో ఇన్వాల్వ్ చేయలేదు, రేపటి వీడియోలో వస్తుంది మిడ్ నైట్ అప్డేట్లు, సరేనా? మీకు నేను వీడియో పెట్టగానే మీ వరకు వచ్చేయాలి అని అంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఎందుకు అని అంటే వీడియో పెట్టగానే మీకు ఫస్ట్ నోటిఫికేషన్ రావాలి కదా. సో అందుకే నేను మాట్లాడేది ఎలా ఉంది, మీకు నచ్చుతుందా? అయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇట్లా మీ బంగారు.